ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణంలో పూర్వార్ధ భాగంలో 14వ అంశాన్ని, రెండవ భాగంలో 14వ అంశం సంకల్పము మాంసమయ దేహం. స్వస్థచిత్తుడైన రాఘవుడు వశిష్ఠ మహర్షి వాక్యాలు వింటూనే ఆత్మయందు విశ్రమించి పరమానందం పొందాడు. ఆ సభలోని అనేక మంది సభికులు కూడా ప్రబోధులైన వారే తమ స్వస్వరూపం నందు తాము ఉపశమనం పొందారు. పొలం నీరుతో నిండగానే రైతు ఆ జల ప్రవాహాన్ని కొద్దిసేపు ఆపుతాడు చూచావా? అట్లా వశిష్ఠ మహర్షి శ్రీరాముని అంతరంగ ప్రశాంత అనుభవంను గమనించి తన వచనామృతాన్ని కొద్దిసేపు ఆపారు. కొద్ది క్షణాలైన తర్వాత శ్రీరాముడు చురుకైన సుకుమారమైన తన కళ్ళు తెరిచి చిరునవ్వుతో తన సంతృప్తిని ప్రకటిస్తూ తిరిగి వినటం కొనసాగిస్తున్నట్లు కళ్ళలో ఉత్సాహం ప్రకటించాడు. అది చూచి మహర్షి ప్రియశిష్యుని హృదయంలో బోధను సుస్థిరం చేసే ఉద్దేశంతో తన వాక్యములను కొనసాగించారు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, నీవు చక్కగా బోధింపబడి ఆత్మతత్వమును పొందావు. చాలా సంతోషం. అయితే దాని నుండి చలించి మరల సంసారంలో ప్రవేశించనే వద్దు సుమా. శ్రీరాముడు: మహర్షి, ఈ సంసార చక్రం యొక్క పరిభ్రమణానికి అసలైన అభిస్థానం ఏది? శ్రీ వశిష్ఠ మహర్షి: సంకల్పించుట అనునదే సంసారం యొక్క నాభిస్థానం. హృదయం రాగద్వేషములతో సంక్షుభితమైనంతకాలం ఈ సంసారం యొక్క నాభి ఎంత ఆపటానికి ప్రయత్నించినా ఆగక తీవ్ర వేగంగా తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సంసార చక్ర పరిభ్రమణం నిరోధించాలనుకుంటే ప్రజ్ఞ, సౌజన్య, శాస్త్రయుక్తమైన పురుష ప్రయత్నం కావాలి. చిత్తమును మూర్ఖ కార్యక్రమం నుండి విరమింపజేయాలి. అసదాత్మకమగు ఈ జగత్తు అంతా నిజమే అనురీతిగా అనుభవం అవటానికి కారణం అజ్ఞాన రూపమగు సంకల్ప పరిభ్రమణమేనయ్యా. సంకల్పించుట అన్న స్వభావం చేత ఆత్మస్వరూపుడగు ఈ జీవుడు శరీరంను ఆశ్రయించి విషవాసనలు కల్పించుకొని జన్మ జన్మాంతర పరంపరను పొందుచున్నాడు. శ్రీరాముడు: చిత్రపటంలోని రంగుల రేఖనము వలె ఈ దేహం కారణంగా జీవుడు అనేక సుఖదుఖములు నిరంతరం పొందుచుని ఉన్నాడు. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును. అయితే ఈ దేహం గురించి వచించవలసిన పనేమిటి? చిత్రంలోని శరీరం కంటే కూడా ఈ పాంచభౌతిక శరీరం తుచ్చమైనది. ఈ మాంసమయ దేహం మనం ఎంతగా రక్షించాలని ప్రయత్నించినా కాలక్రమేణా శిథిలం కాక తప్పదు. అందుకని ఈ మాంసమయ దేహం కంటే చిత్రపటంలోని మానవుడే నయమని చమత్కారంగా అంటూ ఉంటారు. ఇట్టి మాంసమయ దీర్ఘ సంకల్ప శరీరముల పట్ల విశ్వాసము కానీ అనురాగం కానీ నమ్మకం కానీ ఏర్పరచుకోవాల్సిన పనేమున్నది? ఈ మాంసమయ దేహం కంటే స్వప్నమయ దేహమే కొంత నయం. ఎందుకంటే స్వప్నదేహం చాలా స్వల్పకాలికం కనుక అది మాంసమయ దేహం పొందేంతగా పెద్ద సంఖ్యలో సుఖదుఖములు పొందదేమో. ఈ మాంసమయ శరీరమును జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకుంటే ఇది ఆత్మ యొక్క సంకల్ప బలం చేతనే నిలిచి ఉంటుంది. ఇది వాస్తవానికి మిథ్యయే. మూఢులు మాత్రమే దీని గురించి వ్యర్థంగా దుఃఖం పొందుచున్నారు. నిద్రపోయే వాని కల కరిగిపోతే కష్టమేముంటుంది? మెల్ల కన్ను వానికి కనిపించే చంద్రుడు కనిపించకుండా పోతే రెండవ చంద్రుడు కనిపించకుండా పోతే అతడు కోల్పోయేదేమున్నది? ఎండమావులలో నీరు తొలగితే అది విచారించవలసిన విషయమా? అట్లాగే రామ, సంకల్ప మాత్రము స్వభావ నశ్వరమగు ఈ మాంసమయ దేహం వృద్ధి చెందినా నశించిన దేహి లేక శరీరికి వచ్చే నష్టమేమీ లేదు అనే దృఢభావం నీవు ఎల్లప్పుడూ కలిగి ఉండు. కల చెదిరి మెలకువ వస్తే కలలో మరణించాను, మెలకువలో జన్మించాను అని అనము కదా. వాస్తవానికి ఈ దేహ సంబంధమైన జన్మ, జీవన్, మృత్యు, పునర్జన్మలు ఇంత మాత్రమే. నిజానికి ఈ శరీరం భూషించబడిన చైతన్యమునకు అవి సంబంధించవు. ఆత్మ దేనికి విచలితం కాదు. స్వస్వరూపమగు బ్రహ్మమునకు వికృతి పొందే అవస్థయే ఉండదు. మరి ఈ దేహం క్షీణిస్తున్నప్పుడు ఆ క్షతి దేనికి? గుండ్రంగా తిరిగే చక్రయంత్రాన్ని అధిరోహించిన వానికి 4 దిక్కులలోని వస్తువులని గిర్రున తిరుగుచున్నట్లు అగుపిస్తాయి చూచావా? ఆత్మస్వరూపుడగు ఈ జీవుడు మనస్సు అనే చంచల స్వభావాన్ని అధిరోహించి ఈ దేహంతో బాటే నడుపుతున్నాను.
దీనితోనే జీవిస్తున్నాను. ఇది వినష్టమైపోతే ఇక నా పని ఆఖరు అని భ్రమిస్తున్నాడు. నీవు మాత్రం ధీరబుద్ధుడివి కలవాడవై ఈ భ్రమలయందు కూలవద్దు. సంకల్పమే ఈ దేహం యొక్క నిర్మాత. ఒకడు చీకట్లో త్రాడును చూసి పాము అని అనుకొని కొన్ని భావ వికారాలకు లోనైనట్లు ఈ దేహము జీవునికి సద్వస్తువు వలె భ్రమింపజేస్తోంది. ఇక ఈ శరీరంతో గాంచబడేవన్నీ భ్రమకాక మరేమవుతాయి? వీటి కర్తృత్వమే అసత్యమైనప్పుడు ఇక కార్యములు మాత్రం సత్యం ఎట్లా అవుతాయి? భ్రాంతి సమయంలో ఈ జగత్ క్రియలందు పాల్గొని ఈ దేహము సత్యమైన దాని వలె గోచరిస్తుంది. ఏది ఏమైనా దీనికి స్వకీయమైన కర్తృత్వం లేదు. కర్తృత్వంలో కారణం ఇచ్చ కదా. జడమగు ఈ దేహమునకు ఇచ్చ అనిచ్చలు ఎక్కడుంటాయి? అందుచేత ఈ జగత్తుకు కర్త అనువారెవరూ లేరు అని సిద్ధాంతీకరించబడింది. ప్రకంపన రహిత మగు దీపము గదిలో జరిగే కార్యములకు సాక్షి మాత్రమే వెలయిచున్నది. చూచావా, ఆత్మ సర్వదా కేవల ద్రష్ట అయి వెలయిచున్నది. ఆకాశమున సూర్యభగవానుడు ఉండి నిర్లిప్తుడై నిమిత్త మాత్రుడై దినకృత్యములకు కారణభూతుడవుచున్నట్లు నీవు కూడా ఆత్మతత్వం సంతరించుకొని ఈ రాజ్యకార్యాదులకు నిమిత్త మాత్ర కారణుడవై ఉండుము. ఓ సర్వజనులారా, మీరంతా మీ కుటుంబాది సర్వకార్యములందు నిమిత్త మాత్రులై ఉండటం అలవర్చుకోండి. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి సంకల్పము మాంసమయ దేహం అనే దాని గురించి వివరించడం చూసాము. అంటే ఇక్కడ మనకి సంకల్పం ద్వారా వచ్చే అంటే స్వప్నంలో మనం కల్పించుకున్న దేహం అనేది దాని ద్వారా కొద్ది క్షణాలు మాత్రమే మనం వ్యధ పొందుతాము. కాకపోతే ఈ మాంసమయ దేహంతో పొందేటువంటి వ్యధ ఎక్కువగా దీర్ఘకాలంగా ఉంటుంది అని చెప్తూ ఎలా మనం ఉండాలి, ఈ దేహం పట్ల, ఈ ప్రపంచంలో ఎలా మెలగాలి, మన కార్యాలను ఎలా నిర్వర్తించాలి అనే విషయాన్ని గురించి తెలియజేయడం చూసాము. ఇక ఈ ప్రకరణంలో చివరిది 15. అహంకారమును ఎదుర్కొనేది ఎట్లా? శ్రీరాముడు: తండ్రి, ఈ అహంకారం ఎప్పటి నుండి, ఎందుకు, ఎక్కడి నుండి వచ్చి పడుతోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: అసత్యము శూన్యమగు ఈ దేహగృహంలోకి ఎప్పుడో వచ్చి అహంకారం ప్రవేశించింది. బాలుడు తన అజ్ఞానంచే కల్పించుకొనిన భోజుడితో పోల్చదగిన ఈ అహంకార దేహాత్మ స్వభావం ఎప్పుడు వచ్చి చేరిందో చెప్పలేం. అయితే సాధుజనుల జ్ఞానులు ఈ అహంకార భూతమును దగ్గరకు రాకుండా చూచుకుంటూ ఉంటారు. ఓ రామ, నీవు ఈ అహంకార భూతమునకు దాసుడవు కావద్దు. దానిని సేవించే వారికి అది మరల నరకలోక దర్శనం చేయించగలదు సుమ. ఓ రామ, మహాపురుషుల జ్ఞానులు ఈ అహంకార మమకారంలో అల్లంత దూరంగా ఉండగానే తమను సమీపిస్తున్నట్లు గుర్తించగానే సమాధి, జ్ఞానయోగము మొదలైనవి ఆశ్రయించి తగు జాగ్రత్త పడతారు. ఆ రెండింటిని పారత్రోలి ఇక ఆపై ఈ సంసార శూన్య నగరమును చూచి ఏమాత్రం భీతి చెందరు. ఇక తదితర జీవులు అనేకులు ఈ శరీర గృహములలో నివసిస్తూ అనంతకోటి శరీరములను వినాశనమునర్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఈ శరీరమే నేను అను బుద్ధిని పదిలపరుచుకుంటున్నారే గాని అట్టి దోషబుద్ధిని విడవటానికి ప్రయత్నించరేం. ఇది ఎంత ఆశ్చర్యం! దీనికి కారణమేమిటో నేను చెప్పలేను. అట్టి మూర్ఖత్వం కొనసాగించుటే అన్ని అనర్థములకు మూల కారణమనుటలో ఏమాత్రం సందేహం లేదు. ఎవరైతే తమ చిత్తమును విడువకయే ఈ శరీరమును కోల్పోతారో వారి పిశాచ బుద్ధి యథాతథంగానే కొనసాగుతూనే ఉన్నది. ఓ సాధు, అహంకార పిశాచ నివాస స్థానమగు ఈ దేహంపై విశ్వాసం కలిగి రోజులు గడిపేవాడు పిశాచంతో సమానుడే. ఈ దేహగృహం శాశ్వతమైనది కాదు. ఈ విషయం ఎవరికి తెలియదు? తెలుసు, అయినా కూడా తగినంతగా పట్టించుకోవటం లేదే. ఏమి ఆశ్చర్యం! కనుక ఇంద్రియ విషయాల యొక్క నశ్వరత్వంను జ్ఞప్తి అందుంచుకొని నీవు అహంకారమును సంపూర్ణంగా విడిచివేయి. ఆత్మవస్తువును ఆశ్రయించి ఉండు. అహంకారగ్రస్తులై నరకములకు పోదలుచుకున్న వారిని కాపాడగల బంధువులు ఎవరూ ఉండరు. అహంకారంతో కూడిన ఏ పని చేసినా సరే అది విషన్నంలాగా దుష్ఫలితాలను ఇస్తుందని సర్వజనులను గుర్తు చేస్తున్నాను. ఏ జీవుడైతే వివేక వైరాగ్యాలను త్యజించి అహంకారానికి పట్టం కడతాడో అట్టివాడు అనేక విధముల నష్టం పొందటమే అవగలదని సర్వజీవుల శ్రేయోభిలాషులమగు మేము మునులం హెచ్చరిస్తున్నాం. వారు ఆయా చర్యలచే కాలాగ్నికి ఇంధనమవుచున్నారని వాత్సల్య భావంతో హెచ్చరిక చేస్తున్నాం. వారికి ఇహపర లోకములలో సుఖం లేనే లేదు. ఓ
ఒకటి దేహ తాదాత్మ్యము, రెండు మనోచంచలత్వము. ఈ రెండు ఈ దేహ గృహంలో సంచరించి భూత పిశాచాలు సుమ. ఏ దేహ కోటరంలో అహంకారం సర్పం బుసలు కొడుతూ ఉంటుందో అయ్యది శీఘ్రంగా దుఃఖమేఘములను ఆహ్వానిస్తోంది. తగు జాగ్రత్త వహించకుంటే వర్తమాన భవిష్యత్తులు ఈ జీవునకు దుర్భరం కానున్నాయని మా హెచ్చరిక. శ్రీరాముడు: మరి మేము ఈ అహంకారంను ఎదుర్కొనేది ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ అహంకారం ఉంటే ఉండని, ఊడితే ఊడని. నీవు మాత్రం మనసుతో అహంకారం వైపుగా చూడనేవద్దు. అది లేనిదిగా, నిష్ప్రయోజనమైన దానిగా భావించి ఉదాసీనుడు వగుము. దాని లోన తిరస్కరించి దానిని అసలు పట్టించుకోకపోతే అదిక నిన్నేమీ చేయలేదు. శ్రీరాముడు: మహర్షి, ఈ శరీరంలో చిత్తం అనే పిశాచం ఉండి ఆత్మను కలుషితం చేస్తుంది కదా. ఎంత విన్నా మేము ఈ చిత్తమును రహితం చేయలేకపోతున్నాం. ఏం చేయాలి? శ్రీ వశిష్ఠ మహర్షి: శరీర గృహంలో చిత్తము అనే పిశాచం ఉన్నప్పటికీ అనంత విశాలుడగు ఆత్మకు కలుగగల దోషమేమీ లేదు. ఆకాశము సర్వత్ర వ్యాపించి ఉండి భూ, అగ్ని, జల, వాయువులను తనయందు కలిగి ఉండి కూడా వాటితో ఏమాత్రం సంబంధం లేకయే ఉంటోంది కదా. అట్లాగే ఆత్మయందు ఈ మనోచిత్త అహంకారాలు ఉన్నప్పటికీ ఆత్మకు వాటితో సంబంధం లేదు. చిత్తం యొక్క రూపం ఇష్టమే కదా. ఎవడైతే ఈ శరీరమే నేను, ఈ ఇంద్రియ విషయములు నాకు ముఖ్యము అను చిత్త అహంకారములకు హృదయంలో పెత్తనం ఇచ్చి ఉంటాడో అట్టివాడు పడే పాటలు నేను మాటలతో చెప్పలేను. నేను చచ్చాను అయ్యా, నేను శరీరం తప్పించి గతి లేని వాడను, శరీరం ద్వారా ఏర్పడే సంబంధాలే వాస్తవం, నేను దుఃఖిని, ఒక జీవుడను, అల్పుడను అని తలుచుటయే అహంకార చిత్తముల విన్యాసం. అది గమనించి హృదయ గృహంలో పెత్తనం ఆత్మ భగవానునికి ఇవ్వాలి. నేను అసంగుడను, అప్రమేయుడను, నిత్యుడను, సర్వాత్మకుడను, శుద్ధుడను అను ఆత్మ స్వభావాన్ని ఆశ్రయించి ఉండాలి. ఆత్మకు మనో చిత్తహంకారాది మరి దేనితోనూ సంబంధం లేదు. అనగా నా స్వస్వరూపము మనోచిత్తహంకారాలు కావు అను ధ్యానం కలిగి ఉంటే క్రమంగా ఈ చిత్త పిశాచం ఆట కట్టినట్లే. శ్రీరామచంద్ర, ఈ జడము అనివార్య వినాశన సమన్వితము సర్పరజ్జువు వలె భ్రాంతి భూయిష్టమగు శరీరంను గ్రహించే పని చేస్తున్నది అహంకారమే గాని ఆత్మ కాదు. ఎందుకంటే ఆత్మ సర్వదా నిష్క్రియమైనది. అది పుట్టదు, పెరగదు, ముదసలిది అవదు, చావదు. ఒక పెద్ద వృక్షం పుట్టి పెరిగి నశించేది ఆకాశంలో అయినప్పటికీ ఆ జన్మ వృద్ధి హానిలతో ఆకాశంకు సంబంధం లేదు కదా. నేను సర్వదా దేనికి సంబంధం లేని ఆత్మస్వరూపుడను అని అనునిత్యం అభ్యసించాలి. అంతేగాని ఈ చిత్తం, ఈ అహంకారం ఉన్నాయే, ఏం చేయాలి, ఎట్లా తొలగించుకోవాలి అని ఎంతగా పరితపించినా, ఎన్ని జన్మలు ఆ విధంగా గడిపినా లాభం లేదు. సంబంధం ఉండవలసిన అగత్యం లేని వాటితో సంబంధం పెట్టుకోవటమే చిత్తం యొక్క రూపం. అదే అహంకారం, అదే సంసారం. దీపం తనయందు ఎట్టి ఇచ్చ లేకుండానే గదిలోని ఆయా వస్తువులను కనబడేటట్లు ప్రకాశింపజేస్తుంది. అట్లే ఆత్మ ప్రకాశం చేతని ఈ చిత్తము అనేది రూపుదిద్దుకొని ప్రకాశమానం అవుతోంది. గదిలోని ప్రకాశమానమయ్యే వస్తువులకు దీపమునకు సంబంధం లేదు కదా. జడస్వరూపమగు ఈ చిత్తాహంకారాలకు ఆత్మకు సంబంధం లేదు. భూమికి ఆకాశమునకు ఏం సంబంధమయ్యా? ఓ రఘునందన, వాస్తవానికి నీవు సర్వజ్ఞమగు ఆత్మయే గాని మరింకేమీ కాదు. మరి నీవు ఈ చిత్తహంకారాలను చూచి ఎందుకు మోహం చెందాలి? అట్టి మోహమును దగ్గరకు రానియకు. శూన్యస్వరూపమగు మనఃపిశాచము ఆత్మను తాకనైనా లేదు. అయితే అది నేను ఆత్మను స్పృశిస్తున్నాను, సంతోషింపజేస్తున్నాను, దుఃఖింపజేస్తున్నాను అని మాత్రం అనుకుంటూ ఉంటుంది. అది రాజుగారికి నేను ఎంత చెబితే అంతే అని సేవకుడు అనుకోవటం వంటిది. సంసారకారి ధైర్యమును నాశనం చేసేది అమంగళకరమగు ఈ చిత్త విభాగాన్ని విడిచిపెట్టి అప్పుడు శేషించేదేమిటో దానిని ఆశ్రయించు. ఓ సర్వసభికులారా, మరొక్కసారి మీకందరికీ గుర్తు చేస్తున్నాను. చిత్త పిశాచముచే ఆక్రమించబడిన అంతరంగం కలవారిని శాస్త్రములు గాని, గురుపదేశములు గాని, బంధుజనములు గాని, మరెవ్వరైనా గాని రక్షించలేరు. ఇంద్రియ వ్యాపారముల పట్ల ఏర్పడే సత్యత్వ బుద్ధి ఆకర్షణలే చిత్తం యొక్క రూపము. కొంచెం బురదలో ఉన్న దున్నపోతునైతే బయటపడవేయచ్చు గాని లోతైన బురదలో ఇరుక్కొని ఉన్న దున్నపోతును లేవదీయటం తేలికైన పని కాదు కదా. ఇంద్రియ వ్యాపారాలలో లోతుగా మునిగి ఉన్న ధ్యాసగల వాణిని సంబోధనల చేత ఎట్లా కాపాడటం? అదే కొంచెం ధ్యాసగల వానికో, అట్టి ధ్యాస తగ్గుముఖం పట్టుచున్న వానికో
శాస్త్రార్థంలో సులభంగా చిత్తశమనం ప్రసాదించగలుగుతాయి. అందుచేతనే శాస్త్రంలో అనేక అభ్యాసములను ప్రతిపాదిస్తున్నాయి. చిత్తం జగత్తును కలచివేస్తోంది. ఈ దేహపూరమును అజ్ఞానమయం చేసివేస్తోంది. అంతరంగం నందు చిత్తము బీభత్సపూర్వకమైన తాండవం చేస్తుంటే భయపడని వారెవరు? ఆహా రామ, ఈ జగన్నగరంలో కొద్ది దేహగృహాలలో మాత్రమే చిత్తపిశాచం యజమానిగా ఆత్మకు అంకితమై ఉంటుంది. అందుచేత కొద్ది దేహగృహాలు సాధుత్వమునకు నివాస వసతులకు యోగ్యమై ఉంటున్నాయి. మిగతా జగత్తు చిత్తపిశాచమునకు మాత్రమే నివాసయోగ్యమవుతుంది. ఈ జగదారణ్యం అధిక భాగం మోహమనే చెత్త కుప్పలచే నిండి ఉంటుంది. కేవలం ధృతిపూర్వకమైన పురుష ప్రయత్నం చేత మాత్రమే మమకార అహంకార భూత పిశాచములను పారత్రోలటం సాధ్యం. నీవు మాత్రం అజ్ఞాన ఏనుగును సంహరించే సుజ్ఞాన సింహంలా ఈ సంసారారణ్యంలో విహరించు. అంతేగాని గడ్డిపోచలను తింటూ క్షణక్షణం భయముతో రోజులు గడిపే లేళ్లలాగా విషయములను భక్షిస్తూ ఆయుష్ వృధా చేసుకోకు. బంధుజనుల పట్ల ఏర్పడే మమకారాదుల వలన, విషయేచ్ఛల వలన ఏర్పడే ఆనందం అత్యంత క్షణిక మాత్రమని గ్రహించు. ఇక దాని పరిణామము మహాభయ దుఃఖ భ్రాంతి. ఇది గమనించి సాధుజనుల మార్గంను అనుసరించు. మహార్థమును విచారించు. ఆత్మనొక్కదానిని ఆశ్రయించు. అంతేగాని అపవిత్రము, తుచ్చము, దుర్భరము, క్షణభంగురము, దురాకృతి సమన్వితము అగు ఈ శరీరము కొరకై విషయ సుఖములందు మునగవద్దు. ఎందుకంటే అట్టి మార్గంలో చింత అనే క్రూరమగు రాక్షసి పొంచి ఉండి నీ జ్ఞానధనం మృంగివేయటానికి ఎత్తులు వేస్తూ సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే అట్టి మార్గంలో చింత అనే క్రూరమగు రాక్షసి పొంచి ఉండి నీ జ్ఞానధనం మృంగివేయటానికి ఎత్తులు వేస్తూ సిద్ధంగా ఉన్నది. ఈ శరీరమును సంకల్పము అను పేరుగల ఒకడు నిర్మించాడు. అహంకారము అను మరొకడు వచ్చి దీనిని ఆశ్రయించాడు. మనస్సు అనే ఇంకొకడు ఇక్కడి సుఖదుఖములను అనుభవిస్తున్నాడు. ఈ మూర్ఖ సంసార చక్రం విచిత్రంగా పరిభ్రమిస్తోంది. జీవులంతా ఇది ఎంతగానో గమనించవలసిన విషయం సుమ. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి అహంకారంను ఎదుర్కొనేది ఎట్లా అనే విషయాన్ని గురించి తెలియజేశారు. ఈ విధంగా మనకి ఇందులో చిత్తము పిశాచము వంటిది అని తెలియజేయడము అంటే ఎలా అంటే అది మనల్ని పతనం వైపుగా తీసుకెళ్తుంది. అది ఇంద్రియ విషయాలకి నిలవైతే ఆ విధంగా అందులో పరిభ్రమించకుండా స్వస్వరూపాన్ని మననం చేయాలి. ఆ విధంగా కొంచెం ధ్యాస కలిగినా కూడా శాస్త్రాలు అనేవి, గురువులు అనేవారు వాళ్ళు అటువైపుగా తీసుకెళ్తారు. అంతేకాని పూర్తిగా ఇంద్రియ విషయాలలో మునిగిన వారిని ఎవరు కాపాడలేరు అని తెలియజేయడం మనం చూసాం. ఇక ఈ భాగం, రెండవ భాగం అనేది ఇంతటితో పూర్తయింది. మిగిలిన భాగాలను తర్వాత తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. ఓం